you have to you got happiness also. Kabatti health unna chota there is wealth and happiness. Antena kada? If health is there, then wealth is also there and happiness is also there. Kabatti manaki em kavali? Arogyam. Arogyam ante not only physical health, we need mental health also. Adi ekkadi nunchi vastundi mental health? You are living stress free life or not? Yes. You are in stress. What do you say? You are in stress or stress free life? Em cheptaru? Stress free lo unnara? Now you are standing. Meeku noppi ravatledha nichunte? So then ఇది ఏమంటారు? స్ట్రెస్ అని అంటారు కదా. You are paining na? Then it is also called as stress. కాబట్టి మీరు ఇప్పుడు స్ట్రెస్ ఫ్రీ లో ఉన్నారా? స్ట్రెస్ లో ఉన్నారా? If you are standing for like this 10 minutes, you are paining. అవునా కదా? If I give you mobiles, if you మీకు mobiles ఇచ్చా 10 minutes for 10 minutes, then pain is not there. ఎందుకని? Why? ఎందుకు? చెప్పచ్చు, మీ సార్ ఉన్నా కూడా మీరు చెప్పచ్చు. You can say, you can share anything. మిమ్మల్ని ఖాళీగా నిల్చోబెడితే నొప్పులు వస్తున్నాయి కదా. అదే నేను మొబైల్స్ ఇచ్చి నిల్చోబెట్టాను, దెన్ యూ క్యాన్ ఎంజాయ్. యూ క్యాన్ ఫీలింగే ఉండదు, పెయిన్ ఫీలింగే ఉండదు, అంతే కదా. సో తేడా ఎందులో వచ్చింది? అదే ఇప్పుడు నేను బుక్ ఇచ్చి నిలబెట్టాను అనుకోండి, అప్పుడు ఏమనుకుంటారు? టైం చూస్తారు, అవునా కదా. ఎప్పుడైపోద్ది, ఎప్పుడు క్వశ్చన్ వచ్చింది, రాదు. అదే మీరు మొబైల్ ఇస్తే ఎంతసేపు అయినా చూస్తూ ఉంటారు. సో హియర్ వీ కేమ్ ఫర్ ఎడిక్షన్ ఫ్రీ క్యాంపెయిన్. ఎడిక్షన్ అంటే వాట్ ఈజ్ ఎడిక్షన్ ఇన్ టుడేస్ వరల్డ్, ఇన్ టుడేస్ జనరేషన్? ఇదంతా జెన్జీ కదా. మీరందరూ ఈ జెన్జీలో మీరు ఎడిక్ట్ అయ్యే దేనికోసం? దేనికి? హోమ్ యూఆర్ ఎడిక్టింగ్. దేనికి ఎడిక్ట్ అవుతున్నారు? చెప్పండి సింప్లీ. అవుతున్నారా లేదా? ఎడిక్షన్ ఉందా లేదా? మీకు తెలుసా రావణాసుడికి ఎన్ని తలలు ఉన్నాయి? మీ అందరికీ తెలుగు వచ్చు కదా, కొన్ని తెలుగులో చెప్తేనే బాగుంటాయి కదా అందుకని. ఓకే, రావణాసుడికి ఎన్ని తలలు ఉన్నాయి? మరి మనం కూడా ఎలా ఉన్నామంటే రావణాసుడు లానే ఉన్నాం. ఎలా అంటే ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనం ఎక్కువగా ఎడిక్ట్ అయ్యే దేనికోసం? దేనికి ఎడిక్ట్ అవుతున్నాం? మొబైల్స్ కి ఎడిక్ట్ అవుతున్నారు, అంతేనా. మొబైల్లో ఏం చూస్తారు? విచ్ హోమ్ వి ఆర్ వాచింగ్ ఇన్ మొబైల్? తొందరగా చెప్పాలి. గేమ్స్, ఇంకా రీల్స్, ఇంకా ఇన్స్టాగ్రామ్, సంబడి ఇంకా తొందరగా చెప్పాలి. గర్ల్స్ మీరు అవుట్రా? హౌ మెనీ ఆఫ్ యూ డజంట్ టేక్ ఎనీ సెల్ఫీ? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. డజంట్ టేక్ ఎనీ సెల్ఫీ. ఏం ఎవరు సెల్ఫీ తీసుకోలేదా? రియల్లీ మీరు తీసుకోలేదా? సెల్ఫీ తీసుకోలేదా? తీసుకోలే. సో క్లాస్ కొట్టి వాళ్ళందరికీ తీసుకోలేదా? ఓకే, వాచింగ్. ఓకే, ఇప్పుడు మీరు మొబైల్ చూడలేదు, మొబైల్ వాడట్లేదు, ఐ డు నాట్ యూజ్ మొబైల్ అన్నవాడు చేయదండి. అసలు మొబైల్ చూడలేదు, వాడలేదు. ఎవరో ఒకళ్ళు ఎత్తుతున్నారు. ఎవరది? అసలు మొబైల్ చూడలేదు, వాడలేదు అన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? నేను ఉంటే ఒకసారి రండి, నేను సన్మానం చేస్తాను. ఓకే, ఇప్పుడు ఎడిక్షన్ వస్తాం. వాట్ ఈస్ ఎడిక్షన్? ఎడిక్షన్ అంటే ఒక హ్యాబిట్. ఆ హ్యాబిట్ ని టైమ్లెస్ అంటే టైం లేకుండా అన్లిమిటెడ్ గా మీరు చేస్తూ ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఎడిక్షన్. మొబైల్ ఈజ్ నాట్ ఏ ఎడిక్షన్. కానీ మొబైల్లో మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కొంత టైంలో, మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, అది ఎంత టైంలో మీరు తీయగలుగుతారు? విత్ ఇన్ సెకండ్స్, నాట్ ఇన్ మినిట్స్. విత్ ఇన్ సెకండ్స్ యూ క్యాన్ టేక్. అదే మీరు వేరే వేస్ట్ గా ఎన్నో తీయాలనుకోండి, అప్పుడు మీకు ఎన్ని గంటలు కావాలి? దేర్ ఇస్ నో టైం లిమిట్, అంతేనా. వేస్ట్ చూడడానికి టైం లిమిట్ లేదు, అవసరమైన చూడటానికి కొన్ని సెకండ్స్ లో మీరు దాన్ని గెయిన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎడిక్షన్ ఫ్రీ అంటే ఇన్ కాలేజెస్ అండ్ స్కూల్స్ మెయిన్లీ స్టూడెంట్స్ ఆర్ ఎడిక్టెడ్ ఫర్ మొబైల్స్. నాట్ ఓన్లీ మొబైల్స్, దే ఆర్ ఆన్లైన్ గేమింగ్, సోషల్ మీడియా, ఇంకా ఇప్పుడు ఎవరో చెప్పారు కదా, ట్విట్టర్,
అవి వేసేవాడు. మరి ఈ రోజుల్లో ఆ బెగ్గర్స్ కనిపించట్లా. మరి ఎక్కడున్నారు బెగ్గర్స్? బెగ్గర్స్ అందరూ మన దగ్గరే ఉన్నారు. వీఆర్ ఆల్ బెగ్గర్స్. ఏంటి చెప్పనా? డిజిటల్ బెగ్గర్స్. ఇక్కడ యూట్యూబ్ యూస్ చేసేది ఎంతమంది? యూట్యూబ్ షార్ట్ రీల్స్ క్రియేట్ చేసేవాళ్ళు ఎంతమంది? హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ క్రియేటింగ్ షార్ట్ రీల్స్ ఇన్ యూట్యూబ్? చేస్తారా చేయరా? ఓకే. ఒకవేళ మీరు చేయకపోయినా ఏదైనా ఒక మీరు చూశారు యూట్యూబ్ లో, అప్పుడు అందులో మీరు అప్లోడ్ చేశారు. అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఏమడుగుతారు? ఫస్ట్ ప్లీజ్ లైక్, తర్వాత సో ఫోర్ థింగ్స్. LSSB. L for like, S for share, or another S for subscribe, and D for like. అన్నీ అడుగుతున్నారా? So who are you? What beggars? Digital beggars. అది అవుతే మంచిదా? మంచిదా? ఇదివరకు డబ్బులు అడిగేవాళ్ళు, ఇప్పుడు ఏమడుగుతున్నారు? ఇవే అడుగుతున్నారు. సో మొబైల్ డిజిటల్ బెగ్గర్స్ అలా అవ్వద్దు. ఓకేనా? యూ క్యాన్ యూజ్ మొబైల్, బట్ యూ డోంట్ ఎడిక్ట్ ఫర్ మొబైల్. ఓకేనా? ఇందులో సింపుల్ థింగ్ అనమాట. తర్వాత మనకి ఇక్కడ మెడిటేషన్ నేర్పించడం జరుగుతుంది. ఎడిక్షన్ ఫ్రీ క్యాంపెయిన్ లో బ్రహ్మా కుమారీస్ లో మెడిటేషన్ నేర్పిస్తారు. సరే, మీరు కూడా మెడిటేషన్ చేస్తారా చేయరా? చేస్తారు కదా. సో మెడిటేషన్ అంటే జస్ట్ సింప్లీ యూ హ్యావ్ టు సిట్ ఇన్ సైలెన్స్ ఫర్ 1 minute. మీరు 1 minute తీయగలరా తీయలేరా? లాస్ట్ వాళ్ళు 1 minute టైం తీయగలరా తీయలేరా? యూ క్యాన్ అంటే మీరు తీయగలుగుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సజెషన్ ఈస్, when you came to school after the assembly, you go to your classes, then first of all, without any permission, you have to sit in silence for 1 minute. కూర్చుంటారా? కూర్చోరా? చేస్తారా? చేయరా? How many of you do this way? ఈ టైప్ ఆఫ్ మెథడ్ ఎంతమంది చేస్తారు? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. చేస్తారా చేయరా? ఈ రోజు నుంచి ఏంటి? ఒక్క నిమిషం సైలెంట్ గా కూర్చుంటారా? కూర్చోరా? You have to close your eyes and only for 1 minute టైం పెట్టుకోనైనా మీరు ఒక్క నిమిషం సైలెన్స్ లో కూర్చోండి. దెన్ వాట్ హ్యాపెన్స్? అప్పుడు మీది ఇన్నర్ వాయిస్ అంటారు. మన మనసు, అంతరాత్మ అంటారు తెలుగులో. ఇన్నర్ వాయిస్, యూ హ్యావ్ టు లిసన్ యువర్ ఇన్నర్ వాయిస్. అది మనకి వినిపిస్తుంది. ఇప్పుడు ఒక చెడ్డ పని చేస్తున్నారు అనుకోండి, చేస్తున్నప్పుడు మనసు ఏమంటుంది? మనసు ఏమని చెప్పుతుంది? వాట్ డస్ మైండ్ సే? అరే మీరు ఏం మాట్లాడలేదు, ఏం మాట్లాడదాం? మీ మనసు ఏం చెప్తుంది? మీ మనసు తప్పు పని చెయ్యద్దు, ఇది చెడు పని రా, చెయ్యొద్దు అని చెప్పిందా మీకు? యువర్ ఇన్నర్ వాయిస్. కానీ మీరు ఏం చేస్తున్నారు? చెడు పని చేసేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏమైంది అంటే, చెడు పని చేయడం వల్ల మన ఇన్నర్ వాయిస్ చెప్పింది కరెక్ట్, మనం చేసింది తప్పు. సో ఆ ఇన్నర్ వాయిస్ వినడానికి మనకు కావాల్సింది మెడిటేషన్. సో మీరు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ ఇంట్లో లేవగానే 1 minute సైలెన్స్ లో కూర్చోండి. నైట్ పడుకునే ముందు 1 minute కూర్చోండి. స్కూల్ కి రాగానే ఆఫ్టర్ అసెంబ్లీ, వెన్ యూ గో టు స్కూల్స్, దెన్ గో టు యువర్ క్లాసెస్, దెన్ ప్లీజ్ సిట్ ఇన్ యువర్ 1 minute సైలెన్స్. కూర్చుంటారా? అలాగే ఆఫ్టర్ లీవింగ్ ద స్కూల్, లాస్ట్ పీరియడ్ ఆల్సో యూ హ్యావ్ టు సిట్ ఇన్ సైలెన్స్ ఫర్ 1 minute. విల్ యూ డూ? ఎంతమంది చేస్తారు? రేజ్ యువర్ హ్యాండ్స్. ఏంటి చేయరా? ఏంటో నెమ్మదిగా ఎత్తుతున్నారు. ఓకే. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ టైం తీసుకోను. దీని గురించి ఇంకా మీ సార్ని అడిగి దీనికి కావాలంటే తర్వాత మెడిటేషన్ క్లాసెస్ కోసం 15 days కోసారి లేకపోతే 1 month కోసారైనా వీటి గురించి అవేర్నెస్ కోసం మెడిటేషన్ క్లాసెస్ ఉంటాయి. మోరల్ సపోర్ట్, స్పిరిచువల్ సపోర్ట్. ఆ ప్లేట్స్ మీరందరూ కూడా చేస్తారా? మీరు మొబైల్స్ కి, అడిక్షన్ కి దూరంగా ఉంటారా? ప్రామిస్ చేస్తారా? మాకు చేయగలుగుతారా? మొబైల్ చూడటం తప్పు కాదు, కానీ ఏం చేయాలి? టైం పెట్టుకొని టైం వరకే చూడాలి. టైం దాటి చూసారనుకోండి, అది అడిక్షన్. కాబట్టి ఈ రోజు నుంచి యూ హ్యావ్ టు ప్రామిస్. వాట్? ఏం ప్రామిస్ చేస్తారు? డు నాట్ ఎడిక్ట్ ఫర్ మొబైల్స్. ఎడిక్షన్ లోకి మాత్రం వెళ్ళొద్దు. ఓకేనా? ఇప్పుడు ఎలా అయితే సారాయి, సిగరెట్ తాగద్దు
చూడొద్దు అంటే ఎక్కువ చూస్తారు. కాబట్టి మీరు చూడొద్దు అని నేను అనట్లేదు, కానీ ఏం చేయాలి, టైం లిమిట్ తగ్గించాలి. చేస్తారా? ఎస్. ఏం మీ ఎక్స్ప్రెషన్స్ ఏం లేవు. ఏంటో మొబైల్ వచ్చి మొబైల్ వాడద్దు అంటున్నారేంటి అని ఫీల్ అవుతున్నారా? కాదు కదా. ఓకే, సో ఇప్పుడు నేను ప్లేట్స్ చెప్తూ ఉంటాను, మీరు కూడా చెప్తారు కదా నాతో పాటు. ఓకే, మరి మొబైల్ ఫ్రీగా ఉంటారా? అడిక్షన్ ఫ్రీ ఉంటారా ఉండరా? ఎస్ ఆర్ నో? రైజ్ యువర్ హ్యాండ్స్. ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాప్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే ఓకే, ఇప్పుడు మీరు అందరూ ఫ్రీగా నిల్చోండి. రైట్ హ్యాండ్ ఫ్రంట్కి పెట్టండి. యూ కెన్ కమ్ ఫార్వర్డ్. ముందు కూడా రావచ్చు. మేక్ ఎ లైన్. ఓకే, నేను చెప్తూ ఉంటాను, మీరందరూ కూడా చెప్పాలి. దిస్ ఈస్ ఏ ప్రామిస్. ఓకేనా? నాట్ ఓన్లీ ప్లెడ్జ్, దిస్ ఈస్ ఏ ప్రామిస్. మీరు ఎవరికి చేస్తున్నారంటే మీ గాడ్ ఫ్రెండ్కి చేస్తున్నారు. గాడ్ తెలుసు కదా, గాడ్ని యాజ్ ఎ ఫ్రెండ్గా భావించాలి. దీని తర్వాత ప్రతిజ్ఞ తర్వాత నేను ఒక 1 minute లో చెప్తాను దీని గురించి. నౌ వీఆర్ డూయింగ్ ప్లెడ్జ్. ఓకే, నशा मुक्त भारत अभियान प्रतिज्ञा భగవంతుడి సాక్షిగా నేను ఈ విధంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను ఎలాంటి వ్యసనానికైనా దూరంగా ఉంటాను. నేను ఆరోగ్యకరమైన విలువలతో కూడిన మరియు సకారాత్మక జీవన శైలిని అలవర్చుకుంటాను. నేను నా జీవితంలో ఆత్మగౌరవం, సకారాత్మక మరియు మంచి సంస్కారాలను పెంపొందించుకుంటాను. నేను నా కుటుంబం, స్నేహితులు మరియు సమాజాన్ని మత్తు పదార్థాలు లేని జీవితాన్ని గడపడానికి ప్రేరేపిస్తాను. నేను నా తనువు, మనసు, సమయం, శక్తులు సద్వినియోగం చేసుకుంటాను. నేను మత్తు పదార్థాలు లేని ఆరోగ్యకరమైన